పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. ఏజి బారు అయినాక ఎవరు చేసుకుంటారండి, ఏజి బారు అయినాక ఎవరు చేసుకుంటారండి. పెళ్ళెప్పుడవుతుంది బాబు, మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. కన్యాకుమారి, కన్యాకుమారి, అన్నయ్య నేను చూడడానికి పెళ్లివారు వచ్చారు, రెడీ అవ్వమ్మా. నన్ను చూసుకోవడంగా పిల్లోళ్ళ నాకెందుకన్నయ్య అప్పుడే పెళ్ళి? భూమి పుట్టినప్పుడు పుట్టావు, పెళ్లి చేసుకోమంటే చేసుకోవు, ఇంకెప్పుడు చేసుకుంటావు? సర్లే అయితే. ఇక్కడ ఉన్నారేంట్రా? మీకోసం దాని నుంచి ఎతుకుతున్నాను. మీకు మంచి సంబంధం వచ్చింది. అవునా? అవునా, ఓకే ఓకే. ముదిరిపోయింది, రాలిపోయే లోపల ఎక్కండ్రా. పదండి పదండి ముందు. ఓకే ఓకే గురుగారు. పంతులు గారు మంచి సంబంధం చూశారు. ముందు పెళ్ళి కూడా ఎవరో చెప్పొద్దు. వెళ్ళిన తర్వాత అమ్మాయి అక్కడ ఎవరికైనా నచ్చింది అనుకో, వాళ్ళు ప్రొసీడ్ అవ్వండి. కనవద్దరు డ్రాప్ అయిపోతాం, ఓకేనా? నమస్తే బావులు, మీకోసం చూస్తున్నాం, రండి రండి. ఏంటి పేరు ఇక్కడ చేప హేరు? అరే ప్రసాద్, నీకు చేప కావాలా పిల్ల కావాలా? పిల్ల పిల్ల. ఇవి మా ఆచారాలు బావులు. ప్రసాద్, ఫ్రూట్స్ కావాలా పిల్ల కావాలా? వచ్చిన పని చూడు. ఎప్పుడు ఏ పండు పెట్టాలో మాకు తెలుసులే బావులు. చాలే కానీ పిల్లని పిలవండి. ఆ కన్యాకుమారి, రాజేంద్ర ప్రసాద్ వచ్చినాడు, విజేంద్ర ప్రసాద్ వచ్చినాడు, శ్రీ ప్రసాద్ గారు వచ్చినారు, పంతులు గారు వచ్చినారు, వారి శిష్యులు వచ్చినాడు. ఒక్కసారి వచ్చి కనిపించారు పోమ్మా కన్యాకుమారి. సరిగ్గా కనిపించలేనట్టుంది కన్యాకుమారి. బెల్లం ముక్క పెట్టి గంట అయింది, పిల్లలకి చేయించలేదు. త్వరగా చేయించాను పిల్లని. కన్యాకుమారి, అమ్మా కన్యాకుమారి, ఒక్కసారి రా అమ్మా, కుర్రోళ్ళకి అతను ఆగట్లేదు. నేనే తీసుకొస్తాను, ఉండండి. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న పిల్ల నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న ముద్దు చాలే నీనా, అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న. కన్ను గీటితే సుల్తానా, కసి కట్టు దాటడా దీవ
ఒరే వీడు ఊహలోకి వెళ్ళిపోతున్నాడు ఒరే పెట్టిరారు అది ఊడిపోయినట్టు ఉంది తిల్లన్న నా కసి కళ్ళకూన చిక్కు చిక్కు చిందై అన్న తిల్లన్న నా కసి కళ్ళకూన చిక్కు చిక్కు చిందై అన్న ముద్దు చాలే నీన అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న మరీ సోలుగా చెప్తున్నారా తిల్లన్న నా కసి కళ్ళకూన చిక్కు చిక్కు చిందై అన్న తిల్లన్న నా కసి కళ్ళకూన చిక్కు చిక్కు చిందై అన్న ముద్దు చాలే నీన అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న చూపుల్లో తినేసాడు వీడు ఆపరా ఆపు అగండ్రా మీ ఆత్రం తగలయ్యా అమ్మాయి చెప్తుంది అమ్మాయి చేసుకోకపోతే నేనే పొద్దులేరా చేసుకుంటాను. నాయన ముందు అమ్మాయికి ఎవరిష్టం చెప్పమను కన్యాకుమారి అమ్మా కన్యాకుమారి నీకు ఎవరిష్టం ఎవరిని చేసుకుంటావు రా అమ్మా నేను ఎవరిని చేసుకుంటానంటే రాజేంద్ర ప్రసాద్ గారిని చేసుకుంటా. తర్వాత విజేంద్ర ప్రసాద్ గారిని కూడా చేసుకుంటా. తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కూడా చేసుకుంటాను. ఒరే అబ్బాయిలు అమ్మాయి మీకు ఓకేనా? మా ముగ్గురు పేర్లు చెప్పి సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయి గురుగారు ఒరే అబ్బాయిలు మీ ఆరాటం చూస్తుంటే ఆరాటం పెళ్లి కొడుకు పేరెంటాలు చేయబట్టుకు లాగాడంట. అలా ఉంది, నేను చూసొస్తాను, ఆగండ్రా. నండ్రా నేను పిలుస్తాను. కన్యాకుమారి అమ్మ కన్యాకుమారి ఈ చారిగాడు ఏ మంత్రం చదువుతున్నాడు, ఏ గుళ్ళో ఉన్నాడు. సర్లే ఫోన్ చేసి చూద్దాం.
గణేశ జై జై ఇదేమిటి ఇప్పుడు చేస్తుంది? చెప్పవే కన్యా. హలో చారి, వినిపిస్తుంది సుమి. నేను నీతో మాట్లాడాలి. ఏమిటి ఆ పెళ్లి సంబంధం గురించేనా? అవును. అదే ఇప్పుడే తెలిసింది. నువ్వేమీ కంగారు పడక. ఏ పింజారీ వాద వస్తాడో నేను చూస్తాను. వాడికి గంట కొట్టి పిండం పెట్టాను. నేనున్నాను కదా. సరే అయితే. నువ్వేమీ కంగారు పడక. ఈ వెధవలు ఎక్కడున్నారు సుమి? ఈ చారిగాడు ఏం చేస్తాడో నాకేం అర్థం కావట్లేదు. బాయ్ అన్నయ్యలు. బాయ్ ప్రసాద్. ఇంక పెళ్ళి అయినట్టారో మనకి. మరి ఏం చేద్దాం తర్వాత? ఇంకేముందిరా పిసిపోవడమే ముగ్గురు కలుపుకుని